హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు బెస్ట్ 4K టీవీస్ అయితే తీసుకోవడం జరిగింది. సో టాప్ 5 అని చెప్పి 5 అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి వచ్చేసి 43 ఇంచ్ టీవీస్ అయితే మీకు. సో ప్రైస్ సెగ్మెంట్లో నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు 25 అండర్లో అండ్ అలాగే 30 అండర్లో నేను ప్రైస్ సెగ్మెంట్ వైజ్గా నేను ఈ వీడియో అయితే చేయట్లేదు. ఎవరైతే బెస్ట్ టీవీ కావాలనుకుంటారో, మంచి క్వాలిటీ ఉన్న పిక్చర్ క్వాలిటీ అండ్ అలాగే అన్నిటి పరంగా బాగుండాలి టీవీ అనుకుంటారో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. మీకు ఒక మంచి టీవీ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. చివరి వరకు చూసారంటే మీకు ఒక టీవీ అయితే పిక్ అయితే అవుతుంది. ఎవరైతే తక్కువ ప్రైస్లో మంచి టీవీస్ కావాలనుకుంటారో, ఏదైతే 25,000 రూపాయల మాకు 4K టీవీ కావాలనుకుంటారో వాళ్ళకి వేరే వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియో అయితే మీకు సూటబుల్ అయితే అవ్వదు. దీంట్లో మంచి టీవీస్ అయితే ఉంటాయి. ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నా కానీ బెస్ట్ టీవీస్ అయితే మీకు అయితే ఈ వీడియోలో చూడడానికి అయితే దొరుకుతాయి. ఎవడని చివరి వరకు చూడండి. ఎవరైతే మంచి టీవీ కొనాలనుకుంటారో 4K టీవీ, మీకు ఒక కన్క్లూజన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ మంచివి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సోనీ నుంచి అయితే ఉంది. సోనీ బ్రావియా 2 అని చెప్పి. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 4K టీవీ దీన్ని కొట్టేదైతే లేదు ఫ్రెండ్స్. ఎవరన్నా ప్రీమియం టీవీ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళిపోవచ్చు. లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం ఏ టీవీ బాగుంటుంది, ఏ టీవీ ఎవరు తీసుకోవాలని చెప్పి మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనీ బ్రావియా 2 స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే వేసిన ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది వచ్చేసి మీకు ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. 4K అల్ట్రా హెచ్డి అయితే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో పిక్సెల్స్ వచ్చేసి 3840 అయితే ఉంటాయి అండ్ అలాగే 2160 రెజల్యూషన్తో వస్తుంది. 60 Hz మీకు రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. మీకు ప్రాసెసర్ వచ్చేసి సోనీ X144 అయితే ప్రాసెసర్ అయితే యూజ్ చేసి ఉంటారు. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే దీని నుంచి అయితే దొరుకుతుంది. నెక్స్ట్ అండ్ అలాగే గూగుల్ టీవీ ఓఎస్ వస్తుంది. యాప్స్ సపోర్టెడ్ వచ్చి నెట్ఫ్లిక్స్, యాపిల్ టీవీ, సోనీ పిక్చర్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ, సోనీ లైవ్ ఇలా మీకు ఎక్సెట్రా అన్ని టీవీస్ అయితే మీకు అయితే దీంట్లో సపోర్టెడ్ అయితే ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, బ్లూటూత్ ఉంటుంది, USB పోర్ట్స్ ఉంటాయి అండ్ అలాగే వైఫై ఉంటుంది, USB ఉంటుంది అండ్ అలాగే HDMI ఎక్స్ట్రా ఒకటైతే ఉంటుంది ఆర్క్ సపోర్ట్తో అండ్ అలాగే ఇంటర్నెట్ కూడా మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే 20 వాట్ డాల్బీ ఆడియో మీకైతే సౌండ్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 40,990 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో 41,000 అయితే మీకైతే పక్కాగా ప్రైస్ అయితే 10 రూపాయలు తక్కువ పడుతుంది. సో సేల్ టైంలో తక్కువకైతే వస్తాయి. సేల్ టైంలోనే తీసుకోండి. సో మ్యాక్సిమం సేల్ టైంలో కొంచెం కార్డ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేటివి తక్కువకి వస్తాయి. 40,000 లోపల కూడా మీకు ఈ టీవీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరన్నా పర్చేజ్ చేయాలనుకుంటే సేల్ టైంలో పర్చేజ్ చేయండి. సో ఖచ్చితంగా మాకు అర్జెంటుగా టీవీ కావాలనుకుంటే మీరు దీన్ని ఈ ప్రైస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హైసెన్స్ నుంచి అయితే ఉంది. దాని స్పూర్తి స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ డిస్ప్లేస్న చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైసెన్స్ నుంచి E6N సిరీస్లో మీకు అయితే టీవీ ఇది ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. 4K మీకు అల్ట్రా హెచ్డి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా HDR10కి సపోర్ట్ చేస్తుంది అలాగే డాల్బీ విజన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇది కూడా మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. 2GB ఇంటర్నల్ ర్యామ్ అయితే ఉంటుంది. 16GB మీకు ఎక్స్టర్నల్ స్టోరేజ్ రోమ్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. యాప్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంటుంది అండ్ అలాగే యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ అండ్ అలాగే డిస్నీ అండ్ హాట్స్టార్ ఇవన్నీ సపోర్ట్ అయితే ఉంటాయి. సోనీ లైవ్ కూడా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది అండ్ అలాగే USB ఉంటుంది, HDMI ఆర్క్ సపోర్ట్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే 24 వాట్స్ మీకు సౌండ్ క్వాలిటీ అయితే అవుట్పుట్ అయితే ఉంటుంది. స్టీరియో సౌండ్ అయితే మీకైతే దీంట్లో చూడడానికి ఉంటుంది. దీంట్లో కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే 2 years వారంటీ వస్తుంది అండ్ అలాగే ప్రైస్ వచ్చేసి 27,000 ప్రైస్ అయితే మీకైతే పడుతుంది ఫ్రెండ్స్. దాదాపు 26,990 అయితే మీకైతే ప్రైస్ అయితే ఉంటుంది. 27,000కి ఇది కూడా బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో సోనీ లాగే ఉంటుంది. సో కొంచెం దానికంటే దీంట్లో బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే అది బ్రాండెడ్. ఇది హైసెన్స్ నుంచి ఇది కూడా బ్రాండెడ్. 2 years వారంటీతో వస్తుంది. సోనీ వచ్చేసి 1 year వారంటీనే తీసుకొస్తారు. సో 2 years వారంటీ ఉంది కాబట్టి ప్రైస్లో మీరు ఈ ప్రైస్కి దీన్ని ఖచ్చితంగా బై అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి శాంసంగ్ నుంచి అయితే ఉంది. దాని పూర్తి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్న చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శాంసంగ్ నుంచి D సిరీస్ అని చెప్పి ఇది ఒక మోడల్. సో వివిడ్ ప్రో అని చెప్పి ఇది మోడల్ నెంబర్ అయితే. సో ఇది కూడా 4K టీవీ. సో ఫుల్ అల్ట్రా హెచ్డి మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. 4K అల్ట్రా హెచ్డి మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. 60 Hz మీకు రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో కూడా ఉంటుంది అండ్ అలాగే టైజన్ ఓఎస్ అయితే ఉంటుంది. 2GB ఇంటర్నల్ ర్యామ్ ఉంటుంది, 8GB ఎక్స్టర్నల్ మీకు రోమ్ అదే స్టోరేజ్ అయితే ఉంటుంది. క్రిస్టల్ ప్రాసెస్ అని చెప్పి 4K గ్రాఫిక్స్ అయితే యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. కొంచెం వివిడ్ కలర్స్, న్యాచురల్ కలర్స్ కంటే కొంచెం బూస్ట్ చేసి కలర్స్ అయితే చూపిస్తుంది దీంట్లో అయితే. నెక్స్ట్ ఇలాగే యాప్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, డిస్నీ హాట్స్టార్ అయితే ఉంటుంది, సోనీ లైవ్ ఉంటుంది, జియో సినిమా ఉంటుంది, G5
అన్ని సపోర్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాటినట్టు అన్ని సపోర్ట్ అయితే యాప్స్ అయితే మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 1 USB పోర్ట్ ఉంటుంది, వైఫై, బ్లూటూత్, HDMI ఆర్క్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. దీంట్లో స్మార్ట్ థింగ్స్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనం మన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ కానీ ఏదన్నా మనం ఎలా అయితే ఫోన్తో మనం కంట్రోల్ చేస్తూ ఉంటామో అన్నింటినీ, లైట్స్ని కానీ, ఫ్యాన్స్ని కానీ, ఇతర ఏదైనా కానీ, సో దాన్ని టీవీ నుంచే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. స్మార్ట్ థింగ్స్ అని చెప్పి మీరు మొత్తం దీంతో ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ కానీ ఏదన్నా హోమ్ అప్లయన్స్ అన్నింటినీ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అయితే దీంట్లో అయితే చూడడానికి ఉంటాయి. ప్రతి సామ్సంగ్ టీవీ లాగా ఈ టీవీస్లో కూడా మీకు ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అనేవి కొంచెం ఎన్హాన్స్డ్గా అయితే కనిపిస్తాయి. సో ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఆడియో వచ్చేసి 20 వాట్ మీకు సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా క్యూ సింఫనీ స్పీకర్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఇది ఏంటంటే ఏదన్నా మీరు శాంసంగ్ టీవీకి, శాంసంగ్ సౌండ్ బార్కి కనెక్ట్ చేసినప్పుడు రెండిట్లో మీకు సేమ్ సౌండ్ అయితే అంటే కలిసి పనిచేస్తాయి రెండు. అదే దీంట్లో క్యూ సింఫనీ స్పీకర్స్ అంటే కొంచెం సౌండ్ క్వాలిటీ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఏదైతే మీరు శాంసంగ్ సౌండ్ బార్ కానీ యూజ్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇది కూడా మీకు ఇది కూడా డాల్బీ అట్మాస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మిగతా వాటితో మెన్షన్ చేశారు, దీంట్లో మెన్షన్ చేయాల. కాకపోతే బెటర్ ఆడియో మీకైతే దీంట్లో కూడా చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 29,490 రూపీస్ మీకు ప్రైస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి TCL నుంచి అయితే ఉంది. దాని పూర్తి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ డిస్ప్లేస్న చెక్ చేయండి. ఇది వచ్చేసి TCL నుంచి QLED TV Pro అని చెప్పి ఒక మోడల్, కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా QLED TV డిస్ప్లే ఉంటుంది అండ్ అలాగే 4K అల్ట్రా హెచ్డీకి మీకు సపోర్ట్ చేస్తుంది. 66 Hz మీకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ టీవీ వాయిస్తో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే MCL మీకు 800 MHzకి GPU కూడా ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది. అన్నింటిలో ఉంటాయి, కాకపోతే మెన్షన్ చేశారు అంతే. సో యాప్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, సోనీ లైవ్, జియో సినిమా ఇవన్నీ మీకు యాప్స్ అయితే సపోర్ట్ అయితే ఉంటాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, USB ఉంటుంది, వైఫై ఉంటుంది, అండ్ అలాగే USB మీకు 3.1 ఉంటుంది. HDMI కూడా ఆర్క్ సపోర్ట్ చేస్తుంది, ఇంటర్నెట్ ఉంటుంది. ఇతర కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై అన్నీ కూడా మీకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆడియో వచ్చేసి 30 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. 2 years వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 27,990 రూపీస్ అయితే ఉంది. 28,000 మీకు ప్రైస్ అయితే పడుతుంది. సో ఆఫర్లో వస్తే 25 కూడా రావచ్చు. సో తక్కువ ప్రైస్లో కూడా మీకు ఒక QLED టీవీ కావాలనుకుంటే దీన్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి తోషిబా నుంచి అయితే ఉంది. దాని పూర్తి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్న చెక్ చేయండి. ఫ్రెండ్స్ తోషిబా నుంచి 4K టీవీ ఇది 43 ఇంచ్తో మీకు అయితే వస్తుంది. సో ఇది కూడా LED డిస్ప్లే, 4K అల్ట్రా హెచ్డీ డిజిటల్ వీడియోకి సపోర్ట్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 16GB మీకు రోమ్ అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. సో రిజినా ఇంజిన్ చెప్పి GR గ్రాఫిక్స్ అయితే మీకు యూజ్ చేసి ఉంటారు. యాప్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది, సోనీ లైవ్ ఉంటుంది, జియో సినిమా ఉంటుంది, G5 కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే 3 HDMI ఉంటాయి, 3 మీకు 2 USB పోర్ట్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, USB ఉంటుంది, అండ్ అలాగే HDMI ఆర్క్ ఉంటుంది, ఇంటర్నెట్ కూడా మీకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆడియో విషయానికి వస్తే 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే మీకు ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 2 years వారంటీ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 25,999 అయితే మీకు అయితే ప్రైస్ ఉంటుంది. సో 26,000కి మీకు ఇదైతే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా 5 టీవీస్ అయితే. సో మెయిన్గా ఎవరైతే మాకు బడ్జెట్ ప్రాబ్లం కాదు, బెస్ట్ టీవీ, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, ఆడియో క్వాలిటీ కానీ అండ్ అలాగే పిక్చర్ క్వాలిటీ కానీ బెస్ట్ ఉండాలనుకుంటారు, నేను ఫస్ట్ చెప్పాను కదా సోనీ బ్రావియా 2 దానికైతే వెళ్ళిపోండి. మీకు ఎక్సలెంట్ టీవీ అని చెప్పుకోవచ్చు అది టీవీ. సో అండ్ అలాగే అంత ప్రైస్ పెట్టలేం, కాకపోతే సోనీ లాగే ఉండాలి, అన్ని కాంప్రమైజెస్ లేకుండా కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా హైసెన్స్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఆ ప్రైస్లో అది చాలా బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ అనేది. సో ఈ టీవీస్లో అన్నింటిలో ఆడియో అనేది పెద్ద గొప్పగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎంత డాల్బీ అట్మాస్ ఏమున్నా కానీ ఆడియో అనేది మీరు ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ పెట్టుకుంటేనే మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఆడియో విషయానికి వస్తే వాళ్ళు ఎంత వాటేజ్ ఇచ్చినా కూడా మీకు క్లియర్ కట్గా సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే రాదు. ఖచ్చితంగా ఒక సౌండ్ వేర్కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వండి. నెక్స్ట్ అండ్ అలాగే ఎవరైతే శాంసంగ్ టీవీని బై చేయాలనుకుంటారో దీంట్లో వచ్చేసి కొంచెం బ్రైట్నెస్ బాగుంటుంది అండ్ అలాగే వ్యూవింగ్ యాంగిల్స్ వచ్చేసి అంత యాక్యురేట్గా ఉండవు. సో మరీ సైడ్ నుంచి కూర్చొని చూడాలనుకుంటే మీరు శాంసంగ్ టీవీలో అయితే వర్త్ కాదు. సో పెద్ద హాల్ మీకు లాంగ్ డిస్టెన్స్ ఎట్టున్నా కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఎవరైతే శాంసంగ్ టీవీలు కొనాలనుకుంటారో ఆ ప్రైస్లో మీకు చాలా బాగా అయితే ఉంటుంది. న్యాచురల్ కలర్స్ అయితే ఉంటాయి. సో మిగతా వాటితో పోలిస్తే కొంచెం బాగానే ఉంటుంది టీవీ అనేది శాంసంగ్ నుంచి కాబట్టి మీకు చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి.
మీకు బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అన్నీ మీకు బాగుంటాయి కాబట్టి శాంసంగ్ కూడా మీరైతే ఆ ప్రైస్లో కన్సిడర్ అయితే చేయొచ్చు. సో హైసెన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ కాదనుకుంటే మీరు హైసెన్స్కి అయితే వెళ్ళండి, తక్కువ ప్రైస్లో మీకు మంచి టీవీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి TCL టీవీ ఎవరైతే కొనాలనుకుంటారో సో బాగుంటుంది. బ్రైట్నెస్ అనేది హై బ్రైట్నెస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఒక QLED టీవీ తక్కువ ప్రైస్లో మీరు కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది, బ్రైట్నెస్ అనేది హై బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఎక్కువ మాకు పెద్ద హాలు లైట్ సన్లైట్ ఎక్కువ వస్తుంది అనుకుంటే మీరు TCLకి అయితే వెళ్ళండి. చాలా హై బ్రైట్నెస్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఈ QLED టీవీ కాబట్టి మీకు బాగుంటుంది. సో ప్రైస్ని మైండ్లో పెట్టుకోండి. పిక్చర్ క్వాలిటీ అనేది అన్నింటిలో చాలా బాగుంటుంది. అన్నింటినీ బాగుండేటివి నేను తీసుకోవడం జరిగింది, బాగాలేనటువంటి స్కిప్ చేసి ఈ 5 అనేది తీసుకోవడం జరిగింది. మీకు పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. ప్రైస్ని బట్టి మీరు బడ్జెట్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. మంచి టీవీసే ఈ 5 అనేది. తోషిబా కూడా మీకు పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, అన్నీ అయితే మీకైతే బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.